నలుగు ప్రశ్న. ఆ, లెంట్ డేస్ చేయవచ్చా లేదా? ఆ. జవాబు ఇవ్వండి. ఎవరు? చిట్టుబాబు గారు, కృష్ణా జిల్లా. చిట్టిబాబు, కృష్ణా జిల్లా. లెంటి డేస్ గురించి చెప్పాడు. బైబిల్లో లెంటి డేస్ చేసింది. లెంట్ అంటే 40 దినములు ఉపవాసం. మొట్టమొదటి బైబిల్లో 40 దినాలు ఉపవాసం చేసింది ఎవరు? మోషే. మోషే. ఇక్కడ మోషే చేసి. మోషే నిర్గమాకాండలో ఉంటుంది, ద్వితీయోపదేశ కాండలో ఉంటుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం దేవుడు అతను పైకి రమ్మంటాడు సేనా పర్వతం మీద. ధర్మశాస్త్రం రాసిస్తానని, 10 ఆజ్ఞలు ఇస్తానని. 40 రోజులు ఉంటాడు. 40 అనే ఈ మాటని పాత ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ లెంగ్టెన్ అంటే లెంగ్టెన్ అని దాంట్లో లెంట్ వచ్చింది. అంటే 40 రోజులు ఉపవాసం. అలా 2 సార్లు ఉన్నాడు అతను. చూడు, ద్వితీయోపదేశం 9వ అధ్యాయంలో ఉంది. ద్వితీయోపదేశకాండ 9వ అధ్యాయం. 2 సార్లు ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 9వ వచనంలో ద్వితీయోపదేశకాండ 9వ అధ్యాయం 9వ వచనం చెప్తున్నాడు. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకున్నటకు నేను కొండకెక్కినప్పుడు. నేనంటే మోషే. మోషే ఏ కొండకి ఎక్కాడు? సీనాయి పర్వతం. సీనాయి పర్వతానికి ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. కాబట్టి లెంట్ అనే పదంకి 40 అని అర్థం. 40 రోజులు ఉపవాసం. ఇతను ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? లెంట్ ఆచరించేవారు 40 రోజులు పగలు రాత్రులు, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి ఏమి తినకూడదు, ఏమి తాకూడదు. అలాగైతే చేయొచ్చు. అలా మోసే చేశాడు. మొట్టమొదటిసారి 40 రోజులు ఉన్నాడు. ఉంటే ఏమి ఇచ్చాడు ఆయన? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఈ లోపల వీళ్ళు పాపం చేస్తున్నారు. ఇక్కడ దూడను తీసుకుని ఎగురుతున్నారు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో చదవచ్చు. మళ్ళీ 2వసారి మళ్ళీ వెళ్తాడు. దూడని శుభ్రంగా నూరేసి తాగించేస్తాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో చూడు, మళ్ళీ చెప్తున్నాడు. చూడు, 16వ వచనం. ద్వితీయోపదేశకాండ 9వ అధ్యాయము 16వ వచనం. నేను చూచినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఉంటిరి. పోతదూడను చేయించుకుని యెహోవా మీకు ఆజ్ఞాపించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయింటిరి. అప్పుడు నేను ఆ 2 పలకలను పట్టుకుని నా 2 చేతుల్లో నుండి మీ కన్నుల ఎదుట వాటిని క్రింద పడవేసి పగలగొట్టి మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయనకు కోపం పుట్టించగా చూచి ముడిపటి వల్లనే అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. అదిగా రెండవసారి అంటే 2 సార్లు ఉన్నాడు దేవుని దగ్గర 45 రోజులు. ఎవరుంటాడు? మరి లెంటి పాటించి వాళ్ళు ఏం చేయాలి? లెంట్ అంటే ఉపవాసం. 40 రోజులు ఉపవాసం చేయాలి. రాత్రుళ్ళు పగలు ఏం తినకూడదు. మరి ఎవరు చేయగలరు? ఇప్పుడు ఉంటే ఏమవుద్ది? చచ్చిపోతారు. అంటే ఉదయం టిఫిన్ చేసేసి మళ్ళీ చర్చికి వెళ్ళి కొంచెం పాటలు పాడి ప్రార్థన చేసి ఇంటికి వచ్చి మళ్ళీ తినేసి అంటే మళ్ళీ రేపు వెళ్తాం. లెంట్ అవుద్ది. లెంట్ అంటే అర్థం ఏంటి? ఉపవాసం. 40 రోజులు కూడా ఏమి తినకూడదయా, పగలు రాత్రులు. ఇచ్చారు. 10వ అధ్యాయం 2-3 వచనాలు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 2-3 వచనాలు. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద వ్రాసిన తర్వాత నీవు ఆ మందసములో వాటిని ఉంచవలనని నాతో చెప్పాను. కాబట్టి నేను తుమ్మకరతో ఒక మందసమును చేయించి మునుపటి వాటి వంటి 2 రాతి పలకలను చెక్కి ఆ 2 పలకలను చేత పట్టుకుని కొండ ఎక్కి తిని. ఇక్కడ 10వ వచనం.
10వ ద్వితీయ దశకండం 10వ నేను ముడిపటి వలనే 40 పగళ్లను 2 సార్లు చెప్పేటప్పుడే 9వ అధ్యాయం 9వ 18 చెప్పాడు. మొట్టమొదటిసారి వెళ్ళాడు 9వ ద్వితీయోపదేశకాండము 9 మొట్టమొదటి వెళ్ళాడు. ఆ పలకలు పలకడేశాడు. మళ్ళీ 9:18 రెండోసారి వెళ్ళాడు. అదే మళ్ళీ 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. 10వ వచనంలో ద్వితీయ దశకండం 10వ నేను ముడిపటి వలనే 40 పగళ్లను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింప చేయటం మానివేశాడు. మళ్ళీ వాళ్ళు నశింపజేయడం మానేనాకి 40 రోజులు 80 ఎవడుంటాడు కోసం అంటే దేవుని స్థానం ఉన్నాడు కాబట్టి అతనికి ఆకలి వేయలేదు, దాహము లేదు. మరి ఇలాంటిది పాత నిబంధనలు ఇంకో చోట ఎక్కడైనా 40 రోజులు ఉపవాసం ఉందా? లేదు. ఆది కాండం నుండి మలాకి వరకు 40 సార్లు ఏకదాటిగా ఉపవాసం ఉన్నవాడు ఒక్కడు లేడు, ఒక్క మోహే తప్ప. కానీ కొత్త నిబంధనలో ఉన్నాడు యేసుప్రభు. మనిషి కాదు, మనిషి రూపంలో వచ్చిన దేవుడు. 4వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడ్డకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇప్పుడు ఆకుచ్చింది ఆకలే 40 రోజులు. ఇదే మాట ఆయన 40 రోజులు ఏమీ పుచ్చుకోలేదని లూకా సువార్తలో ఉంటుంది చూడు. లూకా సువార్త 4వ అధ్యాయం ఉంటుంది చూడు. ఆయన ఏమీ పుచ్చుకోలేదు. లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. మరి లెంటి పాటించే వాళ్ళు ఏం చేయాలి? ఏమి తినకూడదు. మరి అలా చదివండి. ఇది ఒక ఆచారం అయిపోయింది. అంటే ఆచారం అదేనా? లెంట్ అనేది ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్లో లెంగ్టన్ నుంచి లెంట్ వచ్చింది. ఇది ఆచార ప్రకారంగా చేస్తున్నారు తప్ప అలా యేసు ప్రభు సేవకు ముందు సాతానుతో 40 రోజులు ఏ కొండ? శోధనలు కొండ. నేను చూశాను దాన్ని. దేవుడు నన్ను 2016లో ఇశ్రాయేల్ దేశం తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూలిపోయిన ఎరుకో పట్టణం ఎదురుగా ఉంటుంది ఆ కొండ. దీనికి దానికి కరెక్ట్గా 1 కిలోమీటర్. అంటే 1 కిలోమీటర్ దేనికి కూలిపోయిన ఎరుకో పట్టణానికి శోధన కొండకి మధ్య దూరం ఎంత? కిలోమీటర్. ఓన్లీ కిలోమీటర్. అక్కడ భోజనం చేసాం మేము. అక్కడే ఉంటుంది ఎలీషా మౌంట్, ఎలీషా యొక్క పర్వతం. ఇది ఈ నీళ్లు ఉప్పు నీళ్లు మంచినీళ్ళు అవుతాయి. ఈ మంచినీళ్ళుగా తయారు చేయమంటే ఎక్కడికి నిస్సారం అయిపోయింది చెప్తారు కదా మొదటి రోజుల్లో. అది ఎరుకో కూలిపోయిన ఎరుకో గోడలో దగ్గరే అది కూడా. అక్కడ పెద్ద హోటల్లో మేము భోజనం చేస్తాం. 40 రోజులు సాతాన్ని జయించినాకి 40 రోజులు వాడు అన్ని శోధనలు ముగించాడు. ఉందా లేదా? ముగించాడు. శోధనలు జయించినాకి అంటే ఇంకా యేసు సేవకు రాలేదు. బాప్టిని తీసుకున్నాడు, ఇంకా సేవ మొదలెట్టలేదు. ఎవరితో మొదలెట్టాడు సేవ? సాతానుతో. ఎన్ని రోజులు? 40 రోజులు చెప్పాడు వాక్యం వాడికి. 40 రోజులు వాడు 40 అన్ని శోధనలు ముగించాడు. ఉండాలి చూడ. లూకా సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అపవాది ప్రతి శోధనను ముగించి. ఎన్నో వచనం? లూకా సువార్త 4:13. 4:13. అపవాది ప్రతి శోధన అంటే మొత్తం పాపాలు ఎన్నో 40 రోజుల్లో ముగించాడండి. ప్రతి శోధనను ముగించాడు. కొంతకాలము ఒక్క దాంట్లో ఓడిపోలేదు.
అప్పుడు ఆయన ఏమీ తినలేదు, నీళ్లు తాగలేదు, ఆహారం తీసుకోలేదు. నీళ్లు తాగలేదు, ఆహారం తీసుకున్నారు. అంటే కొత్త నిబంధనలో ఒకడున్నారు, నరుడిగా కనిపించే యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభు దేవుడై ఉంది. ఆయన ఆకారం మందు నరుడుగా కనబడి ఆయనకి సాధ్యం. 40 రోజులు తినకుండా ఆయన సాధ్యం. మిగతా శిష్యులు ఎవరైనా చేశారా పని? చేయలేదు. చచ్చూరుకుంటాడు. మన కాలం నేను పుట్టకముందు ఎవరు ఆంధ్ర నుండి పొట్టి శ్రీరాములు గారు, పుట్టి శ్రీరాములు మద్రాసు నుండి ఆంధ్రాన్ని బయటికి తేనకి 52 రోజులు ఉపవాసం ఉన్నారు. కానీ 52 రోజులు తినక నీళ్లు తాకూడదు కదా, నీళ్లు కొంచెం తేనె కొంచెం నిమ్మరసం. 52 రోజులు ఉన్నాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయలేదా? చనిపోయాడు. మరి యేసు ప్రభు నీళ్లు తాగలేదు, ఆహారం తినలేదు, నిమ్మరసం తాగలేదు, తేనె తాగలేదు. మోషే కూడా ఏమీ తినలేదు. ఇప్పుడు లెంటు అని చచ్చిపోతున్నారు కదా, ఈ విధంగా చేయమనంట కంత ఎలాగా 40 రోజులు పగలు కానీ రాత్రులు కానీ ఏమీ తినకూడదు, ఏమీ తాకూడదు. ఆ దెబ్బతో లెంటు వదిలేస్తుంది. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో చర్చికి వెళ్తున్నారు, తినేసేసి ఉదయం టిఫిన్ తినేస్తారు, చచ్చిపోతారు. తినరు. రాత్రి తిన్నాడు, ఉదయం చర్చికి పోయాడు, మధ్యాహ్నం వచ్చాడు, తినేస్తాడు. అంటే రాత్రి తిన్నది మధ్యాహ్నం తిన మధ్యలోది ఉపవాసం అనుకుంటున్నాడు. అలాంటి లెంటి కాదు. లెంట్ అంటే లెంటే. లెంట్ అంటే ఏంటి? 40 రోజుల ఉపవాసము ఉంది లెంట్ అంటే. మరి దాన్ని ఇలా మార్చేస్తే అలాగా గొడవ అయిపోతుందండి. అంటే మనకి ఎందుకు వేసేది ప్రశ్న కరెక్ట్గా చెప్పేస్తాం కాబట్టి. లెంటి పాటించే వాళ్ళు ఏమి తినకూడదండి. తినకుండా ఉండి 40 రోజులు ఉంటే లెంట్ అవుతుంది. లేకపోతే కుదరదు. వాడు దొంగ ఉపవాసం. ఏ ఉపవాసం? దొంగ ఉపవాసం. కానీ బైబిల్ ఉపవాసాలు ఉన్నాయి. ఉపవాసాలు ఉన్నాయి. యోనా కాలంలో, యోనా గ్రంథంలో 3 రోజులు ఏమీ తినలేదు వాళ్ళు. అంటే ఏమీ తినలేదు. అలాగే ఎస్తేరు కాలంలో ఎస్తేరు, ముర్దికై, యూదులందరూ 3 రోజులు ఏమీ తినలేదు. ఏమీ తినకుండా మనం ఉన్నాం. మనకు కూడా ప్రతి సంవత్సరం ఉపవాసాలలో జరుగుతాయి. ఇప్పుడు ఈ యొక్క శీతాకాలంలో 3 రోజులు ఏమీ తినము. 3 రోజుల నుంచి మొదలవుతుంది తిండి. రసం తాగుతాం, జావ తాగుతాం, భోజనం చేస్తాం. అంటే 2.5 రోజులు వస్తుంది ఉపవాసం. అప్పటికే దడదడలాడిపోతుంది. ఎవడుంటాడు ఉపవాసం? యోనా ఉన్నాడు. అంటే యోనా కాలంలో ఎవరు? నినివే పట్టణం వారు, నినివే మహాపట్నస్తులు ఉన్నారు. 3 రోజులు ఉన్నారు లేదా? ఎస్తేరు గ్రంథంలో యూదులందరూ ఉన్నారు. అన్ని చోట్ల శోషణ కోట్లంతా మొత్తం ఉన్నారు వాళ్ళు. అలాగే బైబిల్లో కూడా ఉపవాసాలు ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ఉపవాసం ఉండమని చెప్పలేదు, చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు, అది ఉపవాసం చేయమన్నాడు. కానీ లెంట్ కాదు. లెంట్ అంటే 40 రోజులు కాదు. 40 ఉండగలుగుతూ ఉండమనండి. లెంట్ అంటే లెంటే. లెంట్ అంటే ఎంత? 40 days. 40 రోజులు ఉంటేనే లెంట్ అవుద్ది. అది కుదరదు. మీరు ఉపవాసం ఉండండి. ఉపవాసం కొంతమంది ఒక పూట ఉంటారు, కొంతమంది 2 పూటలు ఉంటాడు, కొంతమంది 3 పూటలు ఉంటాడు. ఉదయం టిఫిన్ చేయుడు, మధ్యాహ్నం భోంచాడు, రాత్రి భోంచాడు, మళ్ళీ తెల్లారుతుంది, ఒకరోజు అవుతుంది, మళ్ళీ తింటాడు. కొంతమంది 2 రోజులు ఉండగలరు, 3 రోజులు ఉండగలరు. గట్టిగా ప్రయత్నం చేస్తే 5 రోజులు, 1 రోజులు ఉండగలడయ్యా. దాని తర్వాత ఏమవుతుంది? నీరసం అయిపోద్ది ఇంకా. కాబట్టి లెంట్ అనే మాటకి, లెంట్ పాటించే వాళ్ళు పూర్తిగా పాటించండి, లేకపోతే పాటించండి. అదేనా యేసు ప్రభు ఆయన సేవకు ముందుగా 40 రోజులు సాతానుతో ఉండి జయించాడు, శోధనలన్నీ జయించాడు. దాని తర్వాత వాక్యం మొదలెట్టాడు. 4వ అధ్యాయం మత్తయి సువార్తలో, లూకా సువార్తలో వాక్యం పాటించాడు. చూడు, అదే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను వెళ్ళిపోతాడు. 10వ వచనం, 4:10.
మత్తయి 4:10 10 యేసు వానితో సాతాన పొమ్ము, పొమ్ము ప్రభువైన నీ ఎప్పుడు? దేవునికి మొక్కి. ఆఫ్టర్ 40 days 40 రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళిపో. యేసు వానితో సాతాన పొమ్ము, పొమ్ము ప్రభువైన నీ దేవునికి మొక్కి మొక్కి ఆయన్ను మాత్రమే సేవించవలను. 40 రోజు తేలింది. నువ్వెక్కడ మొక్కాలి? ప్రభువైన నీ దేవునికి మొక్కి. ఆ ప్రభువైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసు ప్రభు. నాకు మొక్కు తర్వాత ఆయన మాత్రమే సేవించవలను అని వ్రాయబడి ఉన్నది అనెను. 40 రోజులు లింట్లో లాస్ట్ రోజున ఏం తేలింది? ప్రభువైన వాడా దేవుడు ఈయన తేలింది. యేసు ప్రభు దేవుడు. యేసు ప్రభు దేవుడు సైతన యేసు తేలింది. ప్రభు. ఆడు ఓడిపోయాడు. ప్రతి శోధన ముగించారు ఎవరికి? యేసు ప్రభు. మరి యేసు ప్రభు ఏం శోధనలు పెట్టేటాడికి, ఏం పరీక్ష పెట్టేటాడికి? ఆడికి ఏ పరీక్ష పెట్టలేదు. యేసు ప్రభుకి పరీక్ష పెట్టాడు. అందులో 40 రోజులు తినకూడదు. 40 రోజులు తినకూడదు. యేసు ప్రభు మానవ రూపంలో ఉన్న దేవుడు. వాడు ఆత్మ, వాడు శరీరం లేదు. సాతానికి ఏం లేదు, శరీరం లేదు. యేసు ప్రభుకి శరీరం, మానవ శరీరం ఉంది. మానవ శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం కావాలి. సాతానికి ఏం అక్కర్లేదు, ఆహారం అవసరం. వాడు ఆయన అన్నాడు. బట్టి ఇవన్నీ ఉంటాయండి. కాబట్టి ఈ 40 రోజులు అప్పుడు దేవదూతలు ఆయన పరిచర్య చేసి ఉంటుంది చూడక. 11 మత్తయి 4:11 అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇన్నో రోజు ఆఫ్టర్ 40 days 40 రోజుల తర్వాత ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. అమ్మయ్య. దాని తర్వాత ఏమైనా తిన్నాడా? అది కూడా లేదు. అక్కడ 17 వచ్చింది చదువు. 17 మత్తయి 4:17 అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది. అప్పటి నుండి సాతాను ఓడిపోయాడు. 40 రోజులు 40 రోజులు ఏమి తినకుండా అతను జయించాడు. అప్పటి నుండి మొదటి సువార్త చెప్పడం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనసు పొందునని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. అంటే యేసు ప్రభు లెంట్ పాటించాడు. ఇప్పుడు సువార్తకు ముందు, మానవులకి సువార్త చెప్పక ముందు లెంట్ పాటించాడు. 40 రోజులు ఏమీ తినలేదు. అలాగే ఇప్పుడు లెంట్ పాటించే వాళ్ళు యేసు ప్రభువులు ఏం చేయాలి? ఏమి తినకూడదు. ఏం తినకూడదు. మరి దొంగ పోసలు చేత కుదరదు. ఇది ఒక ఆచారం అయిపోయింది. బైబిల్లో ఎక్కడ దీని గురించి లేదు. దాంతో యేసు ప్రభు చనిపోయే ముందు, ఇప్పుడు చనిపోయే ముందు ఈ లెంట్ అని చెప్పేసి ఈ 2025లో మార్చి 5 నుండి ప్రారంభించింది. ఇవాళ తారీఖు ఎంత? 8వ తారీఖు. 8 అంటే 3 రోజులు అయింది. ఇంకా మరి 3 రోజుల నుంచి ఏం తినకున్నారా? 40 రోజులు తినకుంటారు. అంటే 5వ తారీఖు నుంచి మార్చి 5 నుండి ఏప్రిల్ 5కి 30 రోజులు. అక్కడి నుంచి 10 కలుపు 40 రోజులు. ఏప్రిల్ 10 ఏప్రిల్ 10 నుంచి ఇంకో 10 రోజులు ఏప్రిల్ 20 అంటే ఏప్రిల్ 20 అంటే మార్చి 5 నుండి ఏప్రిల్ 20 వరకు 20 వరకు ఏం తినకూడదు. తింటాడు ఇంటి పాటించాడు కాదు. ఇలాగ సంపూర్తి తినేతర క్రైస్తవ లోకాన్ని, క్రైస్తవ సమాజాన్ని ఈ లెంటో అని సంపూ తింటారు. పాటించండి అయ్యా, పాటించి మేము 40 రోజులు ఏం తినలేదు, మేము నిజంగా లెంటి పాటించేవాళ్ళు అంటే వాళ్ళకి మనం అభినందిస్తాం, గౌరవిస్తాం. అంతేనా? మరి ఎందుకు గొడవ అయింది అంతేనా? కాబట్టి ఎవరు చేసిన ప్రశ్న? చిట్టుబాబు గారు, కృష్ణా జిల్లా. యేసు ప్రభు లెంటి పాటించింది సువార్తకు ముందా, చచ్చిపోయే ముందా? సువార్తకు ముందు. మరి చచ్చిపోయే ముందు మొదలెట్టారు అంటే చచ్చిపోయే ముందు మొదలెట్టారు. యేసు చనిపోయే ముందు ఇది మార్చి ఏప్రిల్లో ఆయన సిలువేయబడతాడు. సిలువేయబడే ముందు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడా? మరి విందుల్లో కూర్చున్నాడా? విందులో కూర్చున్నాడు. ఎక్కడుంది? యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరును లేపిన తర్వాత లాజరుని 11వ అధ్యాయం లేపుతాడు. అవును, 12వ అధ్యాయం విందు చేస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరున్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. పస్కా పండుగ అంటే అర్థం, పస్కా అంటే అర్థం ఏంటి? విందు. యేసు ప్రభు సిలువేయబడే రోజు. పస్కా అంటే ఏంటి? యేసు ప్రభు సిలువేయబడే రోజు. యేసు ప్రభు సిలువేయబడే రోజు. అతి నామము
పస్కాను సిద్ధపరచు యోహాను దినం. సువార్త 19వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. ప్రజెంట్ చిందే ఉంటది, ఇన్ని చోట్ల తీసుకెళ్ళాలి బైబిల్ వెళ్ళి. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అంటే ఆ దినము ఏ దినము? యేసు ప్రభు సిలువ వేశారు. సిలువేసే రోజు ఏంటి? ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. మొదటి వచనం యోహాను సువార్త 19వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయన కొరడాలతో కొట్టించాను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగ వస్త్రం ఆయన తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభ్మని చెప్పి. అదే రోజు గురువారం పస్కాను సిద్ధపరచు దినం. ఆయన చనిపోయే రోజు. ఆయన చనిపోయే రోజు 6 రోజుల ముందు ఉపవాసం ఉన్నాడా, విందులో ఉన్నాడా? విందులో ఉన్నారు. అంటే ఇంత వాక్యం తెల్లలేదు ఇది. ఎక్కడ ఉన్నాడు విందులో? యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతుల్లో లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. అంటే ఇంకా 6 రోజులుగా చనిపోతాననగా విందులో కూర్చోడం లేదా? కూర్చున్నారు. మరి వీళ్ళేంటి మరి లెంట్ అని చెప్పేసి ఉపవాసం పెడుతున్నారు? నాకు అర్థం అవ్వట్లేదు. యేసు ప్రభు తాను చనిపోయే ముందు 40 రోజుల్లో ఎప్పుడు ఆహారం తిన్న మానేశాడు? బైబిల్లో లేదు. బైబిల్లో లేదు. ఇంకా ఆయన 6 రోజులు ముందుగా చనిపోతాడనగా లాజరు యొక్క అక్క మార్త, చెల్లెలు మరియా ఆ బేతనీయులు గొప్ప విందు చేశారు. ఆ విందులో చచ్చిపోయి తిరిగి లేచిన లేపబడిన లాజరు కూడా ఆడు కూర్చున్నాడు. లాజరు కూడా ఉన్నాడు. అప్పుడు యేసుప్రభు భోజనం చేసాడు లేదా? ఉన్నారు. ఆయనతో పాటు శిష్యులు ఉంటారు లేదా? ఉన్నారు. యేసుప్రభు తోటి ఎంతమంది ఉంటారు? 12 మంది శిష్యులు. తిన్నారా లేదా? తిన్నారు. తినరండి. ఏంటి గొడవ? నాకు అర్థం అవ్వట్లేదు. అంటే బైబిల్ యొక్క వాక్యం తెలియక ఇలా చెప్పేవాడు లేక. లెంట్ అంటే లెంటే. యేసుప్రభు చనిపోయే ముందు బసవ బుధవారం అని చెప్పేసి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తుంటుంది. అలాగా 40 రోజులు ఎక్కడున్నారు వీళ్ళు. మరి 40 రోజులు ఏం చేయాలి వీళ్ళు? ఉపవాసం ఉంటారు. తినడమానేలా? తినడం. మరి యేసుప్రభు తిన్నాడే. మరి నీ ఆచారం ఏమవుద్ది? అందుకనే ఒక పాట ఉంది, ఆచారములతో చిక్కుకొన్నాము తప్పించెడి వారెవరు. ఆచారములలో చిక్కుకొన్నాము తప్పించెడి వారెవరు. పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవరు. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరిని చేరితిమి. లెంట్ డేస్ అయిపోయిన సెంట్ డేస్. లెంట్ డేస్ తర్వాత సెంట్ డేస్. సెంట్ డేస్ అంత అర్థం ఏంటి? ఈ మార్చి ఏప్రిల్ అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు గొడవ. వేసవకాలం ఏం చెప్తారు? పెళ్ళిళ్ళు చేసుకో. లెంట్, సెంట్. ఈ 40 రోజులు ఉపవాసం నిజంగా ఉపవాసం ఉంటారా వీళ్ళు? ఉండరు. ఏ నామకాహ 40 రోజులు ఉంటారు. 40 రోజులు ఉండడమే. బైబిల్ చెప్పేది ఏంటి? ప్రతిరోజు భక్తిగా ఉండు, ప్రతిరోజు నువ్వు పరిశుద్ధంగా జీవించు. వీళ్ళే మళ్ళీ టీవీల్లో సినిమాలు చూస్తారు, సినిమా హాల్లో సినిమాలు చూస్తారు, అన్ని అన్యాచారాలు చేస్తారు వీళ్ళు. అర్థమవుతుందా? ఇది ఒక అలవాటు ప్రకారంగా చేసేది. ఉపవాసాలు ఉండొచ్చు, వారానికి 1-2 సార్లు ఉపవాసం. అతను ఏం చెప్పాడు? ఎవడు? పరిశుడు చెప్పాడు, వారం అనుకు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. అంటే వారానికి 2 సార్లు ఉపవాసం. మొత్తం సంవత్సరానికి ఎన్ని వారాలు వస్తాయి? 52. 52 ప్లస్ 52 104. అంటే సంవత్సరానికి 104 ఉపవాసాలు చేస్తాడు అతను. ఎన్నిసార్లు? సంవత్సరం. వారానికి 2 సార్లు చొప్పున సంవత్సరానికి ఎన్ని ఉపవాసాలు అవుతాయి? 104 ఉపవాసాలు అవుతాయి. కానీ ఇతనికంటే అతను నీతిమంతుగా తీర్చబడ్డాడు. అంటే ఇప్పుడు ఉపవాసాలు ఉంటున్నాడు, కానీ అతిశయము ఏమొచ్చింది? అతిశయము, తేడా. నేను ఆ శంకర్ లాంటి కాదు. అంటే ఆ శంకర్ లాంటి కాదు. సంవత్సరానికి 104 ఉపవాసాలు ఉంటున్నాడు, కానీ
శంకరుతో పోల్చుకుంటాడు. అంటే నాకంటే తక్కువడు. అంటే నాకంటే తక్కువ. బైబిల్లో మనుషుల్లో తక్కువలు ఎక్కువ దేవుడు చూడటం, నీ ధనాన్ని బట్టి చూడటం, నీ ఆస్తి బట్టి చూడటం, నీ యొక్క ఇంగ్లీష్ జ్ఞానాన్ని బట్టి దేవుడు చూడటం, నీ భక్తిని చూస్తాడు. శంకరే ఆకాశం వైపు పండితుడికి నేను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపి నన్ను కరుణించమను అది బలికేడాడు. మందిరం బయట ఉండి, మందిరం లోపల ఏమంటున్నాడు? పుదీనాలో, సోపులో, జీలకర్రలో, ఉల్లిపాయల్లో, పచ్చిమిరకాయల్లో, అన్ని రకాల కూరగాయల్లో 10వ తెస్తున్నాడు. అన్నట్లో 10వ తెస్తున్నాడు. వానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడు. ఉన్నది అక్కడ గుడిలో ఉన్నాడు, దేవుడి మందిరంలో ఉన్నాడు. ఇతని కంటే అతడు నీతి మందిరం తెచ్చాడు. దేవుని దగ్గర తగ్గించుకోవడం ముఖ్యం, కానీ నువ్వు ఎంత ఇస్తే మాత్రం హెచ్చించుకుంటే ఉపయోగం ఏంటి? అంటే నువ్వు ఎంతైనా దేవునికి ఈలో తగ్గింపు జీవితం లేకపోతే ఇచ్చింది వేస్తే ఆడొక పైసా ఇవ్వలేదాడు. ఎవడో శంకర్ ఇచ్చాడటి ఇవ్వడానికి దేవుని మందిరంలో కాడు, దారిలోనే దూరం నుండి ఆ దేవుని మందిరం చూసి కనులు ఎత్తిరికేయను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. అది నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈడో అతిశయంతో ప్రార్థన. అంటే వీళ్ళు లెంటు పాటించే వాళ్ళు అతిశయం, మేము లెంటు పాటిస్తున్నాము. నువ్వు లెంటు పాటించడం లేదు. లెంటు పాటించాలంటే 40 రోజులు పగలో రాత్రి తినకుండా ఉండు. రోజుకి ఎన్ని పూటలు తింటాడు? మామూలుగా 3 పూటలు 43 43 ఎంత? 120 సార్లు తిన్నమానాలి. 40 రోజుల్లో ఎన్నిసార్లు తిన్నమానాలా? 120 సార్లు తిన్నమానాలి. అలా తిన్న మానేసాడు యేసు ప్రభు 40 రోజులు. మోషేకి 104 208 రోజు పూటలో తిన్న మానేశాడు. ఎవడో మోషే. మరి ఇంకేంటి? మరి వీళ్ళ సంగతి ఇప్పుడు వీళ్ళు ఎన్ని పూటలు మానేస్తున్నారు? లెంట్ అనే మాటకి 40 రోజులు అర్థం. 40 రోజులు తినడం మానేస్తేనే లెంట్ అవుద్ది. ఒక్క పూట తింటే నువ్వు లెంట్ క్యాన్సిల్ అయిపోయినట్టే. అంటే క్యాన్సిల్ అయిపోయి. కాబట్టి లెంట్ చేసేవాళ్ళు నేర్చుకోండి, కాస్త ఉపవాసాలు ఉండండి. కానీ నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఇతరులకు కనపడవలనని ఆరోగ్యం ఉంటుంది. మత్తయి సువార్త చెప్పాడు కదటి. అవును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలనని నువ్వు ఉపవాసము చేయనప్పుడు. లెంటోల సంగతి ఏంటి? ఇప్పుడు అందరికి తెలిసేలా చేస్తున్నారు. ఉపవాసం ఎలా చేయాలి? ఎవరికి తెలియకుండా చేయాలి. మనుషులకు కనబడవలని కాక రహస్యమందు నీ తండ్రికి కనబడవలనని నువ్వు ఉపవాసము చేయనప్పుడు. ఉపవాసం ఎన్ని రోజులు నువ్వు చూసినా నీకు దేవునికి తెలియాలి, పక్కోడు తెలకూడదు. తెలిసిందా? ఉపవాసం క్యాన్సిల్ అయిపోతుంది. ఈ లెంటోళ్ళు, మీరు లెంటు పాటిస్తున్న వాళ్ళు 40 రోజులు ఏమీ తినక ఉండినా వాడు తెలియజేసుకుంటే మాత్రం వాడు ఉపవాసం తెలిస్తే అది లెంట్ క్యాన్సిల్. ఇంత స్ట్రాంగ్గా చెప్పేస్తాను. ఎందుకంటే నాకు ఎందుకు వేసాడు ప్రశ్న, నేను తప్పక ఖచ్చితంగా చెప్పేస్తాను. మరి నేను ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉంటాను. ఈ వయసులో కూడా ప్రతి మాకు ఉపవాస పద్ధతి లక్షవారం, మాకు గురువారం ఉపవాసం ఉంటాం. వయసుని బట్టి మరి సాయంకాలం తింటాం. తప్పదు. 40 రోజులు తింటాం మానేస్తే సమాధి పెట్టి దగ్గర పెట్టుకుని ఉపవాసం ఉండాలి. లెంటోలు ఏం చేయాలి? సమాధి పెట్టిలో కూడా తీసుకుని 40 రోజులు ఉండి మరి అందులో పెట్టోళ్ళు కూడా కావాలి. కాబట్టి ఇటువంటి చెత్తాచారాలు దేవుని వాక్యానికి పనిచేయవు. ప్రశ్న ఎవడు చేశాడు? చిట్టిబాబు కృష్ణా జిల్లా. ఈయనతో పాటు అందరూ తెలుసుకోవాలి. ఓ లెంటి పాటించేవారులారా, నువ్వు నిజంగా లెంటి పాటిస్తే 40 రోజులు రోజుకి 3 పూటలు చొప్పున 120 సార్లు 120 సార్లు తిన్న మానేయాలి. 120 పూటలు తిన్న మానేయాలి. మళ్ళీ మధ్య తినకూడదు. ఆ 120 పూటలు తిన్న మానేస్తానండి అంటే కొన్ని పూటలు తిని కొన్ని పూటలు తిన్న మానేసి లెక్క కాదు. కంటిన్యూ తినమానేయాలి. అదేమవుతుంది?
పరలోకము నా దేశము. లేకపోతే ఇంకో పాట ఉంది బాప్టిస్టులోను, పరదేశులమో ప్రియులారా మన పురమిదిగా. అంటే లెంటి పాటించాలందరికీ ఏం చేస్తారు? సమర్థుడికి కోసారు. ఇక్కడతో లెంట్ అంటే స్పష్టంగా చెప్పాను. ఇంకా లేనిపోయిన వాక్యాలను తీసిపారేసి యేసు ప్రభు ఆయన సిలువ వేయబడే దినాల్లో ఇప్పుడు ఉపవాసం ఉండలేదు. ఎప్పుడు ఉపవాసం ఉన్నాడు? సాతానికి సువార్త చెప్పడానికి. దాని తర్వాత మనుషులకు సువార్త చెప్పాడు. 40 రోజులు ఏమీ తినలేదు. అలా చేయండి, అప్పుడు మీ లింటి సంగతి తేలుతుంది. ఇక్కడితో ఈ లింటి కూడా అయిపోయింది. లేదు,